పిల్లలకి డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, డబ్బుల వాల్యూ తెలియాలి అని అంటే వాళ్ళకి డబ్బులు ఎలా ఎర్న్ చేయాలో కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి. దానికోసమనే నేను నా బిజినెస్ కోర్సు అవన్నీ వాళ్ళకి నేర్పిస్తా ఉంటా. మీరు వీడియోస్ చూసే ఉంటారు. సో ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీరు ఈజీగా ఇప్పుడు నేర్పించు. సో నేను బిజినెస్ కోర్స్ పిల్లలకి ఎందుకు నేర్పించాలి అంటే, బిజినెస్ స్కిల్స్ ఎందుకు నేర్పించాలి అని అంటున్నాను అని అంటే, ఫ్యూచర్ లో జాబ్స్ ఉంటాయో ఉండవో తెలియదు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం 15, 16 ఇయర్స్ 18 ఇయర్స్ చదివిన తర్వాత కూడా జాబ్ వస్తుందో లేదో తెలియదు. ఎంతమంది బీటెక్ చదివిన తర్వాత జాబ్ కోసం వెతుకుతున్నారు, ఎంతమంది ఎంబీఏ చేసిన తర్వాత నార్మల్ జాబ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. బిజినెస్ స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళు ఎలాగో అలా జాబ్ గట్టిగా కొడతారు, లేకపోతే బిజినెస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ కాలేజెస్ లో గానీ, వాళ్ళ 10th లో గానీ, లేదా వాళ్ళ ఇంటర్మీడియట్ లో గానీ, వాళ్ళు బీటెక్ గానీ, ఎంబీఏ గానీ, పీజీ గానీ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ మీద ఫోకస్ చేసి ఏదో ఒక ప్రొడక్ట్ నో, ఏదో ఒక సర్వీస్ నో వాళ్ళు లాంచ్ చేసి డబ్బులు సంపాదించడం నేర్చుకుంటారు. అలాగే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉంటారు. దానికోసం మీ పిల్లలందరికీ చిన్నదో పెద్దదో బిజినెస్ కోర్స్ నేర్పించండి. ఇది సమ్మర్ మంచి అవకాశం. రాబోయే రోజుల్లో బిజినెస్ కోర్స్ కిడ్స్ కూడా నేను లాంచ్ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లల్ని చూసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు. మా పిల్లలు చిన్న స్టాల్ కింద కమ్యూనిటీలో వాళ్ళు లోన్గా పెట్టి 600 ఎర్న్ చేశారు, లెమన్ సోడా అమ్మి. పిల్లల్ని ఎలా బిజినెస్ అంటే డబ్బులు ఎలా సంపాదించాలి అనే టువర్డ్స్ ఆ థింకింగ్ వైపు నడపాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే బిజినెస్ కోర్స్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఎర్న్ చేసుకునే పొజిషన్కి వెళ్ళాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పొజిషన్లో ఉండొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గ్రూప్ సైనింగ్ ఆఫ్.